మీ ఆడియో ప్రాబ్లం ఉంది, పీసీఆర్ వాళ్ళు రెక్టిఫై చేస్తారు. ఈలోగా నేను లింగం యాదవ్ గారితో మాట్లాడదాం. సో ఎస్, లింగం యాదవ్ గారు, ఏపీ పరిస్థితి చూస్తున్నారు, తెలంగాణ పరిస్థితిని ప్రతిరోజు మనం మాట్లాడుకుంటూనే ఉన్నటువంటి పరిస్థితి. సో ఏంటి అక్కడ కూడా ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఖచ్చితంగా ప్రతిపక్షాల పైన కక్ష సాధింపు రాజకీయాలు, అంటే గతంలో వాళ్ళు ఏం చేశారో వాటికి రివెంజ్ పాలిటిక్స్ మాత్రమే జరుగుతున్నాయి తప్ప ప్రజల సమస్యల పైన ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ గొంతులు నొక్కేయడం కోసము, తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ ఎలక్షన్స్లో ప్రతిపక్షాన్ని బ్లేమ్ చేస్తే అది ఇటు ప్రభుత్వానికి అడ్వాంటేజ్గా మారుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఈ రకమైనటువంటి కుట్రలకు, ఈ రకమైనటువంటి వాటికి తెరతీస్తోంది ప్రభుత్వం అనేది బీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాట. అక్కడ ఏపీ అయినా సరే, ఇక్కడ తెలంగాణలో అయినా ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి మాట ఇది. ఎస్, గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులు, పెద్దలు, కోపానిస్టులకు ఎస్ డెఫినెట్ గా ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ దానికి నిదర్శనమే ఇవాళ తెలంగాణలో ఏ ఎలక్షన్ జరిగినా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇస్తున్నటువంటి మద్దతే దానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇక మీరన్నట్టు ఇవాళ ఏదో తెలంగాణలో విచ్ఛేంటింగ్ అనో లేదా ఇంకా ఇట్లాంటి రాజకీయ ప్రతిపక్ష నాయకుల మీద ఇవాళ ప్రజాప్రభుత్వం ఎవ్వరి మీద కూడా వ్యక్తిగతంగా ద్వేషంగాని వాళ్ళ రాజకీయ వేధింపులు, వెండెట్ట పాలిటిక్స్ ఇవాళ తెలంగాణలో జరగట్లేవు. దాన్ని మనం మొదటగా అర్థం చేసుకోవాలి. ఇవాళ మీరు ఏదైతే కేసీఆర్ ని లేదా కేటీఆర్ ని ఇన్వెస్టిగేషన్ కి ఏదైతే సిట్ ఇన్వెస్టిగేషన్ కు పిలిచిందో, దాన్ని ఎందుకు పిలిచిందో మనం దాని యొక్క పూర్వాపరాలని మాట్లాడుకోవాలి. వాళ్ళ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇవాళ రాగదేశాలకు ఇవాళ అనుగుణంగా పనిచేయము, నేను అంతా చట్టం ప్రకారం పనిచేస్తా అనుకున్నటువంటి వ్యక్తి మన చట్టాన్ని ఉల్లంఘించి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇవాళ ప్రత్యేకించి ఫోన్ ట్యాపింగ్ లాంటి రైట్ టు ఫండమెంటల్ రైట్ అనేది, రైట్ టు ప్రైవసీ ఇదనే ఫండమెంటల్ రైట్, మరి ఆ ఫండమెంటల్ రైట్ ని వైలేషన్ చేసి వ్యక్తి స్వేచ్ఛని హరించినటువంటి వ్యక్తిని ఇన్వెస్ట్ చేయడానికి ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలకు ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దీంట్లో వెండెట్ పాలిటిక్స్ ఎక్కడ ఉన్నాయండి? ఇందులో విచ్ఛేంటింగ్ ఏముందండి? ఇవాళ చేసింది ఇవాళ నువ్వు చేసినవా లేదా, లేదా నువ్వు ఎవరి అనుమతి కోసం చేసినావు? ఇవాళ ఎవరైతే ప్రభాకర్ రావు, ఎవరైతే ఆఫీసర్లు ఇంత ఎంక్వైరీలో చెప్తే వాళ్ళు చెప్పారు, బాస్ ఆధారంగా అధినేత ఆదేశాలకు అనుగుణంగానే చేశామని వాళ్ళు చెప్పారు. దానికి అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చారు. దీంట్లో మరి రాజాంతం ఎక్కడుందండి? అంటే మాజీ ముఖ్యమంత్రికి అయితే ఏదైనా సపరేట్ చట్టాలు ఉంటాయి ఈ దేశంలో? నాకు తెలిసి అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ఒకటే ఉంది. అందరికి అదే. నువ్వు ఎక్స్ చీఫ్ మినిస్టరా లేదా ఎక్స్ మినిస్టరా అని సపరేట్ చట్టాలు ఉంటాయి కదా. నిజంగా నువ్వు తప్పు చేయకపోతే యు ప్రూవ్ యువర్ ఇన్నోసెన్స్. నువ్వు అంతే తప్ప నీకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, ఎవరు ఆదేశాల మేరకు జరిగిందో దాని గురించి చెప్పు. అది వదిలేసి మీరు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా మేము చేయాలనుకుంటే లింగం గారు సంవత్సరాలు ఎందుకు వెళ్తామండి? చూసి రానాడు బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఎంత దుర్మార్గంగా వ్యవహరించిరో ప్రతిపక్ష నాయకులని, ఉద్యమకారులని, ఎవరిని వాళ్ళని ఏ విధంగా మిడ్ నైట్ దర్వాజా తలుపులు వలగొట్టి అరెస్ట్ చేసిరో మనం మర్చిపోయినావా? ఇప్పుడు లింగమేధవ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి మీరు ఖచ్చితంగా ఈ అవినీతి, అక్రమాలు వీటన్నింటిపైన ప్రతిపక్షాన్ని నిలదీస్తాము, ప్రజాక్షేత్రంలో ఎండగడతాము, వీళ్ళని దోషులుగా మేము ముందు ఉంచుతాము అని చెప్పారు కదా. మరి 2 ఏళ్లుగా విచారణల పేరిట కాలయాపన చేస్తున్నారు తప్ప కాళేశ్వరం కేసు కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, ఇవన్నిట్లో ఎక్కడ కొండను తవ్వి ఎలకను కూడా పట్టలేకపోయింది ప్రభుత్వం అని చెప్తున్నారు. అసలు అక్కడ బేస్లెస్, ఇది ఒక నిరాధారమైనటువంటి కేసు, ఆరోపణలు తప్ప వీటిలో వాస్తవం లేదు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు కాళేశ్వరం చూసాము, అందులో రిపోర్ట్ ఇచ్చారు, అయినప్పటికీ చర్యలు లేవు. ఇప్పుడు అందరినీ విచారించారు, మరి దీనిపైన కూడా ఇది కూడా జస్ట్ ఏదో సీరియల్ లాగా దీన్ని సాగదీత తప్ప దీనిపైన కూడా ఎలాంటి చర్యలు ఉండవు అనేది విశ్లేషకులు చెప్తున్నారు. ఏంటి ఇవాళ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఎంత అవినీతి అక్రమాలు జరిగినాయి అనేది ఇవాళ తెలంగాణ ప్రజలందరూ తెలుసు. కాళేశ్వరం నుంచి మొదలు పెట్టుకుంటే, గొర్రెల స్కామ్ నుంచి మొదలు పెట్టుకుంటే, చేపల ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా,
టెలిఫోన్ టాపింగ్, విద్యుత్తుల కొనుగోలు ఇవన్నీ జరిగినాయి. అయితే నేను ఏమంటున్నా అంటే ఇవాళ దాన్ని ఏదైనా కూడా చట్ట ప్రకారం ఎంక్వైరీ జరుగుతుందండి. ఇవాళ మీరు రాజనీతి లో కూర్చున్న రోజా గారు లేదా నేను ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్యానలిస్ట్ లో మనం కాదు కదా డిసైడ్ చేయవలసింది. ఇవాళ ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ చివరి దశకు ఇదే బీజేపీ నాయకులు ఇట్లా ఏమన్నారు, మాకు అప్పగించండి, సిబిఐకి అప్పగిస్తే 48 hours లో మేము చేస్తామన్నారు. మరి ముందే ఇచ్చేయాల్సింది. 3 నెలలు అవుతుంది. వాళ్ళు అన్నప్పుడే ఇచ్చేయాల్సింది. మరి మీరెందుకు సిట్ వేశారు? అదే నేను అదే చెప్తున్నా. ఇవాళ ఇక్కడ ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ కంప్లీట్ అయిన తర్వాత డెఫినెట్ కూడా దోషులు ఎవరైనా కూడా, ఇవాళ అది కేటీఆర్ కాదు, ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా, మాజీ ముఖ్యమంత్రి అనో లేదా మాజీ మంత్రి అనో అట్లాంటిది ఏది ఉండదు. డెఫినెట్ కూడా తప్పు చేసినప్పుడు చట్ట ప్రకారం శిక్ష పడవలసిందే. అయితే నేను ఏమంటున్నా అంటే దీన్ని మనం ఇవాళ ఇన్స్టాంట్ కాపీ లెక్క జస్టిస్ అనేది ఇన్స్టాంట్ జస్టిస్ జరగదండి. ఇది మనం ఒక డెమోక్రటిక్ కంట్రీలు ఉన్నాం. ఇవే కేసీఆర్ అట్లా రాజరికంగా చేసిండు. కానీ మా ప్రజాప్రభుత్వం ఆ విధంగా రాజరికంగా నియంతృత్వంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో జరగదు. ఏదైనా చట్ట ప్రకారమే జరుగుతుంది. నేను గతంలో కూడా చెప్పిన, కథం లాంటి దుర్మార్గుడికే మనం లా ప్రకారం శిక్షించినాం. దానికి టైం పడుతుంది అంతే తప్ప మీరు ఎందుకు చేయట్లేదని మీరు మనం కాదు కానీ డిసైడ్ చేసేది. ఎంక్వైరీ నడుస్తుంది. అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు? మీకు భయం ఎందుకు? ఎంక్వైరీ ముందుకు పోవడానికి మీకు వచ్చిన భయం ఏంది అంటే మీరు తప్పు చేసిరు. ముందు దాని గురించి మనం మాట్లాడాలి. మీరు ఎవరికైతే నోటీసులు ఇచ్చారో హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, కేసీఆర్ అందరూ సిట్టు ముందు హాజరయ్యారు కదా, వాళ్ళు ఎక్కడ భయపడ్డారు అనిపిస్తోంది మీకు? మీరు చూస్తున్నారు కదా రోజా గారు, నిన్నమన్నా వాళ్ళు బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు, ఈ హంగామా ఏంది, ఏదో స్వాతంత్ర ఉద్యమానికి వీళ్ళు ఏదో జైలు పోయినట్టు, లేదా స్వాతంత్ర పోరాటంలో వీళ్ళు ఏదో పాల్గొన్నట్టు వాళ్ళు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మీరు చూసారు. నిన్న ఒక మాజీ ఎమ్మెల్యే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతుండు, పోలీస్ ఆఫీసర్లని ఏ విధంగా మాట్లాడుతుండో మనం చూసినాం. ఆ భాషని మాట్లాడదలుచుకోలే. నేనేమంటున్నా అంటే ఇవాళ నీకు ఎంక్వైరీ నడుస్తుంది, లెట్ ఇట్ ప్రూవ్ యువర్ ఇన్నోసెన్స్. నిజంగా నువ్వు తప్పు చేయకుంటే నేను ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్తాను రోజా గారు, ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా తీవ్రమైనటువంటి నేరము. దేశ వ్యతిరేకులు, తీవ్రవాదులు, టెర్రరిస్టుల మీద చేసే ఒక ఫోన్ ట్యాపింగ్, అది కూడా కేంద్ర హోంశాఖ అనుమతితో జరగాలి. కానీ అవి ఏమి చేయకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అప్పుడు ఉన్నటువంటి పోలీస్ బాసులను ఎందుకు విచారించట్లేదు? మీరే చెప్పారు కదా హోంశాఖకు సంబంధించినటువంటి అంశం అని. మరి అప్పుడు ఉన్నటువంటి శివధర్ రెడ్డిని, సజ్జనార్ని వీళ్ళందరినీ ఎందుకు విచారించట్లేదు సిట్? ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ మీద సిట్ ఎంక్వైరీ నడుస్తుంది. లెట్ ఇట్ బి ఎంక్వైరీ. ఒక్కొక్కరినే పిలుస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడే మీరే, నేను అదే చెప్తున్నా, జస్టిస్ అనేది ఇన్స్టాంట్ గా జరగదండి. ఇది ప్రజాస్వామ్య దేశం. లెట్స్ ఎంక్వైరీ చేస్తారు, వీళ్ళు వెయిట్ చేయండి. దాకా మీరేమన్నారు, మనమే చాలా సార్లు ఇక్కడ డిబేట్ చేశాం. కేసీఆర్ పిలుస్తారా, కేసీఆర్ పిలిచిరు. మీరన్నా డెఫినెట్ కూడా ఎంక్వైరీ నడుస్తుంది, ఆఫీసర్ పిలుస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఎవరెవరు దగ్గర ఉన్నారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ప్రత్యక్ష పరోక్షంగా ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా పిలుస్తారు. నేను ఏమంటున్నాడు, ఒక తీవ్రమైన ఫండమెంటల్ రైట్ వైలేషన్ చేసిరు. ఇది సుప్రీంకోర్టు 2017లో చెప్పింది. యూనియన్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చాలా స్పష్టంగా చెప్పింది, రైట్ టు ప్రైవసీ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్ అని. ఫండమెంటల్ రైట్ ని వైలేషన్ చేసిన వ్యక్తులు ఇవాళ దాని మీద నిజాలు చెప్పకుండా దీని మీద రాజకీయం చేస్తున్నారు. రైట్ అండి సతీష్ గారు. తప్పు చేయకపోతే 1 minute రోజా గారు, వీళ్ళు మాట్లాడితే ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు. ఎలక్షన్ కు వీళ్ళు ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల్లో ఏ ఎలక్షన్ బీఆర్ఎస్ ఒక్క ఎలక్షన్ లో గెలిచిందా అండి? ఇవాళ వాళ్ళు మొత్తం 8 చోట్ల డిపాజిట్ సీట్లు 0 సీట్లు వచ్చినాయి. డిపాజిట్ రాలే, ఒక్క పార్లమెంట్ సీట్ గెలవలే. పంచాయతీ ఎలక్షన్ లో ప్రజలు బుద్ధి చెప్పిరు, జూబ్లీస్ కంటెంట్ ఎలక్షన్ లో బై ఎలక్షన్ లో బుద్ధి చెప్పిరు. ఇక వాళ్ళ ఎలక్షన్ గురించి మాట్లాడితే ఎట్లండి? వాళ్ళ ఎలక్షన్ గురించి దీనికి సంబంధం లేదు. నువ్వు తప్పు చేసినవా లేదా, చేయడానికి భయం ఎందుకు?